నమస్కారం. ఎంఆర్న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం చెన్నైపాలెం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని స్థానిక నాయకులు ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బేదామస్తారావు, రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ వారికి గజమాలతోటి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలపై ప్రజలను ఆరా తీశారు. అనంతరం అక్కడ నూతనంగా నిర్మించిన సబ్స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బేదామస్తారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సంక్షేమ పథంలో నడిపిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని, అదేవిధంగా యాక్ట్రిక్ ఎమ్మెల్యేగా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని చేసుకొని మంత్రిగా కూడా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన చెన్నైపాలెంకు సంబంధించిన సబ్స్టేషన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రారంభకు మరి ముఖ్య అతిథి బేదామస్తారావు అన్న గారికి, అదేవిధంగా మన ఆప్కాబ్ చైర్మన్ సోదరుడు కొండూరు అనిల్ బాబు గారికి, అదేవిధంగా ఈ చెన్నైపాలెంకి సంబంధించిన చనిపోయిన ప్రసాద్ గారికి, అదేవిధంగా చరపతన్న గారికి, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ముఖ్యంగా ఈ చెన్నైపాలెం పెద్దపడపాలెం సంబంధించిన సర్పంచ్ బాబుకు మరియు ఎక్స్ సర్పంచ్ శ్రీనివాసుకు, కాపులకు, యాదగిరి గారికి, ఎంపీడీసీ యాదగిరి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వివిధ మండలాలకు సంబంధించిన అధ్యక్షులకు, పట్టణ నాయకులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా 2 నెలల్లో ఈ సబ్స్టేషన్ని ప్రారంభించిన 2 నెలల్లో కంప్లీట్ చేయడానికి సహకరించిన ముఖ్యంగా మన కన్స్ట్రక్షన్ డిఈ గారికి, అదేవిధంగా వాళ్ళ అనుచరులకు, ఇతర అధికారులకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపు 2,62,00,000 మేము ఈ ప్రాజెక్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అడగడంతో మాకు మన సిఎండి గారు, అదేవిధంగా ఎస్సీ గారు, డిఈ గారు అందరి సహకారంతో మాకు ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేయడం, మరీ దగ్గరుండి కన్స్ట్రక్షన్ డిఈ గారు వితిన్ టైంలో ఇంకా చాలా టైం ఉంది ఆయన కూడా కంప్లీట్ చేయడం నిజంగా చాలా సంతోషం. దీనివల్ల ముఖ్యంగా ఇంతకుముందు తుమ్మగపెంట మనకి మద్దూరుపాడు సబ్స్టేషన్స్ ఉండేవి. వాటి మీద అత్యధిక లోడ్ పట్టడం వల్ల మన పవర్ క్వాలిటీ అంత కాకుండా దానివల్ల అనేక గ్రామాల్లో కూడా ఏసీలు పనిచేయక, ఫ్రిడ్జ్లు పనిచేయక ఇబ్బంది పడుతూ వెయ్యి గుంట వేసుకున్న వాళ్ళు కూడా ఇబ్బందికరంగా ఉండేది. కాబట్టి ఇది చాలా ముఖ్యమని మా మత్స్యకార గ్రామాలు, అదేవిధంగా ఈ గ్రామాలన్నీ కూడా అడిగిన మీదట ఇమీడియట్గా దీన్ని శాంక్షన్ చేయించి ఈరోజు ముఖ్యంగా ఈ సబ్స్టేషన్ వలన చెన్నైపాలెం కావచ్చు, అదేవిధంగా చెన్నైపాలెం, రుద్దుకోట, పల్లిపాలెం, పెద్దపట్టపాలెం బిట్టు, చిన్నపట్టపాలెం, చందంపాలెం, సీతారాం నగర్, గుమ్మడి బందర, పాము గుంటపాలెం, నందింపురం, మూరంపేట ఈ గ్రామాలన్నిటిలో కూడా ఇక మీదట ఎటువంటి ఇబ్బంది కాకుండా నాణ్యమైన విద్యుత్ అందించడానికి అవకాశం కల్పించడం, దానికి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. 24 నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరీమణులకి, అధికారులకి అందరూ కూడా తెలియజేసుకుంటూ, పాత్రికేయ మిత్రులకి అందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వారికి ఈరోజు అతి కొద్ది వ్యవధిలోనే 2 నెలల్లోనే ఈ 33/11 సబ్స్టేషన్ని ఎవరు ఎమ్మెల్యే గారు సంబంధిత మంత్రి శాఖతో మాట్లాడి శాంక్షన్ చేయించడం, 2,63,00,000 రూపాయలు దీనికోసం 2 నెలల్లోనే ఖర్చు పెట్టి ఈ ప్రాంతానికి అత్యంత అవసరమైనటువంటి ఈ సబ్స్టేషన్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు సోదరుడు మన స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఆప్కాబ్ చైర్మన్ తమ్ముడు కొండూరు అనిల్ బాబు గారు, అదేవిధంగా మన ఏఎంసీ చైర్మన్ చనిపోయిన ప్రసాద్ గారు, సర్పంచ్ గారు బుజ్జమ్మ గారు, అదేవిధంగా మన ఈ గ్రామ పెద్దలు పొన్నాతి
తిరుపతి గారు కానీ, అదేవిధంగా ఇంకా చాలామంది బాలయ్య, ఇక్కడ సోమయ్య చాలామంది ఉన్నారు. వారితో పాటు మన ఈ జంట పంచాయతీలకు ఉన్నటువంటి చెన్నాయిపాళ్యం, పెద్దపట్టపాళ్యం, నందిగాం, బిట్టు, ఈ విధంగా నందమ్మపురం, ఈ విధమైనటువంటి అన్ని గ్రామాల మత్స్యకారుల సోదరుల యొక్క గ్రామ సర్పంచ్ అయినటువంటి బాబు, అదేవిధంగా సర్పంచుల సంఘం జేఏసీ సంఘం అధ్యక్షుడు మన శ్రీనిబాబు, ఇంకా చాలామంది మత్స్యకార సోదరు మన అందరూ వచ్చినారు. అదేవిధంగా కావలి నియోజకవర్గం నుంచి కూడా, రూరల్ నుంచి కానీ, అదేవిధంగా శివకుమార్ రెడ్డి గారు, అదే జగదీష్ రెడ్డి గారు, ఇంకా కూడా మన నాయుడు రాంప్రసాద్ గారు, ఇంకా చాలామంది సోదరులు, మాజీ అందరూ చాలామంది విచ్చేస్తున్నారు. వారితో పాటు అధికారులు అందరూ, ఈ గారు మాకు ఇప్పటి నుంచి అత్యంత ఆత్మలు వారు కూడా ఇక్కడికి ఇచ్చేసిన అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ ఎప్పుడు కూడా ఇబ్బందిగా ఉండేది. అప్పుడు తుమ్మలపెంటలో ఒక 33/11 సబ్స్టేషన్ని, మద్దూరుపాడు సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నేను ప్రతిపక్షంలో ఉన్నా, మన సోదరులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేసిన వాళ్ళగా వాదులు పెట్టుకొని అభివృద్ధికి కుంటుపడకుండా చూసినటువంటి వాస్తవం మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు ఇద్దరం మాకు తోడుగా మన మత్స్యకార ఒక బీసీ సోదరుడు అనిల్ బాబు గారు ఉన్నారు. అదేవిధంగా అందరు మత్స్యకార నాయకులైతే, బీసీ నాయకులైతేనే అందరూ, ప్రతి ఒక్క నాయకుడు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఉన్నత వర్గాలు అందరూ కూడా ఈరోజు ఏకదాటిపైన ఈరోజు ఈ కావలి నియోజకవర్గ అభివృద్ధికి మేము కృషి చేస్తాం. కాబట్టి రాబోయే రోజులు చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అందరూ కూడా దయ ఉంచి జగనన్న మీద అభిమానంతో, మళ్ళీ జగనన్న ఇంత చేస్తూ ఉన్నారు, ఇంత చేసేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మన ఈ సామాజిక వర్గాలు, ఒక్క ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలే ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు కానీ అన్ని విధాల ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా కానీ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కానీ మనకి ఇంత చేస్తున్నట్టు జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడం మన యొక్క బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రిగా ఉంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాల కొనసాగింపు సాగద్దు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు జగనన్నని అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ ఆశీర్వదించాలని, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి మన ప్రతాప్ కుమార్ రెడ్డి సోదరుని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పి, గెలిచిన తర్వాత ఆయనకి బ్రహ్మాండమైనటువంటి ప్రాతినిధ్యం, మన అవకాశాలు కూడా ఇంకా కూడా గౌరవప్రదమైనటువంటి స్థానం జగనన్నకి చాలా దగ్గరవాడు. నేరుగా ఇంట్లో తలుపు తట్టిపోయేటువంటి స్వతంత్రం కలవారు. కాబట్టి వారు ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఇది నాకు కూడా ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది. ఇదే చెన్నాయిపాళ్యం పంచాయతీలో బిఎంఆర్ ఇండస్ట్రీ ఈ ప్రాంతం మీద అభిమానంతో ఆ రోజు ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టారు. దానికి కూడా 11 KVA బిఎంఆర్ ఇండస్ట్రీ ఫీడర్ అని కూడా పెట్టారు. చాలా సంతోషం ఉంది. అధికారులు కూడా కృతజ్ఞత తెలియజే ఎమ్మెల్యే గారికి అందరికీ. కాబట్టి గతంలో ఊరినే ఇక్కడ పవర్ ఫ్లక్చువేషన్ ఉండడం వల్ల ఇండస్ట్రీలు ఇబ్బంది పడేది. అదేవిధంగా ఇక్కడ 2650 మంది గృహ వినియోగదారులు కూడా ఇప్పుడు అందరూ కూడా ఏసీలు పెట్టుకుంటున్నారు ఇళ్లలో. అదేవిధంగా అన్ని రకాలైనటువంటి విద్యుత్ పరికరాలు వాడుతున్నారు. చాలా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి, దాంతోపాటే ఇక్కడ వ్యవసాయదారులు 590 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. 575 మన మత్స్యశాఖకు సంబంధించిన రొయ్యల గుంటలకు సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి పంచాయతీ కూడా వాటర్ కనెక్షన్ సంబంధించి 42. ఇవన్నీ కూడా ప్రతిసారి ఎంతో ఇబ్బందిగా ఉండేదాన్ని. ఈ రోజుతో మనకి అటువంటి కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా తీరేదానికి ప్రయత్నం చేసి ఈ కార్యాన్ని సాధించినటువంటి గౌరవ ఎమ్మెల్యే సోదరుడు ప్రతాప్ రెడ్డి గారికి, ఆయన సహకరించినటువంటి ఈ ప్రత్యేక ప్రాంతం వాళ్ళందరూ కూడా మనందరూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ల్యాండ్ దాత ఆయన పేరేంది, ఇంటి పేరు ఏడుకొండలో ఈ భూమి కూడా చూడండి, వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోసం ఈరోజు ఏడుకొండల గారు తన భూమిని ఆయన గ్రామానికి ఇవ్వడం, వారు సహకరించినందుకు వారికి అందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వారి దగ్గర నుంచి ఏడుకొండల గారి దగ్గర నుంచి ఏడుకొండలో ఇంటి పేరు అడిగింది సో మలై కావేరి
ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా చాలా మంది వాళ్ళ ప్రాంతాల అభివృద్ధి కూడా సహకరించాలని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేసి ఈ ప్రాంతం ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇటు రామాయపట్నం పోర్టు ఇటు జోలదిండి ఇప్పుడు రోడ్డు కూడా ఉంది, ఇక్కడి నుంచి నేరుగా రోడ్డు ఉంది కాబట్టి అన్నగారిపల్లె మీదుగా అక్కడ ఫిషింగ్ హార్బర్ వస్తూ ఉంది. దాంతోపాటు ఇంకా కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎక్కువగా రావడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను నిన్న అనుకున్నాం మేము ఏంటంటే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా హైవే నుంచి అంతకుముందు రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది. దాన్ని పెద్దపట్టపాలెం వరకు దాన్ని శాంక్షన్ చేయించాం. దాని ముందు నా సొంత నిధులతో కూడా 15 లక్షల రూపాయలు పెట్టి మన సీనియర్ పెట్టి గ్రావెల్ కూడా మొదట వేయించి తర్వాత శాశ్వత రోడ్డు కూడా ఇచ్చాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము అందరం కలిపి ఈ తీర ప్రాంతం ఎక్కడ దాకా నెల్లూరు